ఏపీలో 5 కిలోల గ్యాస్ సిలిండర్లు. అవును, 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల సరఫరా. యుద్ధం నేపథ్యంలో యుద్ధం కారణంగా తలెత్తిన అంతరాయాల మధ్య ఇంధన లభ్యతను నిర్వహించే క్రమంలో మన దేశంలో 5 కిలోల చిన్న ఎల్పీజీ సిలిండర్లు సరఫరాను పెంచారు. అలాగే పైపుడు సహజ వాయువు పిఎన్జీ కనెక్షన్ను కూడా పెంచారు. మార్చి 23 నుంచి 13 లక్షల పైగా 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లను విక్రయించారు. ప్రస్తుతం రోజువారీ విక్రయాలు 1,00,000 యూనిట్లను అయితే అధిగమించాయి. వలస కార్మికులు, తక్కువ ఆదాయ వినియోగదారులు ఎక్కువగా పిండి కొనుగోలు చేస్తున్నారు. మార్చి నుంచి 4,24,000 కొత్త పిఎన్జీ కనెక్షన్లు యాక్టివేట్ చేశారు. పరివర్తనలో భాగంగా 30,000 మందికి పైగా వినియోగదారులు ఎల్పీజీ కనెక్షన్ అయితే సరెండర్ చేశారు. ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన 6 వారాలు కావడంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో అంతరాలు ఏర్పడ్డాయి. మన దేశం సగానికి పైగా ముడి చమురును, 40% గ్యాస్ను, 85-90% ఎల్పీజీని ఈ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తలతో దిగుమతులపై ప్రభావం పడింది. దీంతో దేశ అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ప్రభుత్వం హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాణిజ్య వినియోగదారులకు సరఫరాలో కోతలు విధిస్తూ గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యత ఇచ్చింది. వంట గ్యాస్, ఎల్పీజీ కనెక్షన్ లేని వారి కొరతను భర్తీ చేయడానికి మార్కెట్ ధరకు లభించే 5 కిలోల సిలిండర్ సరఫరా చేయడానికి సంక్షోభానికి పెంచిందనమాట. సంక్షోభానికి ముందు ఫిబ్రవరిలోని 77,000 5 కిలోల సిలిండర్లు అమ్మగా జరగగా గత 2-3 వారాలుగా రోజువారీ అమ్మకాలు 1,00,000 దాటాయి. గృహ ఎల్పీజీ సరఫరా మొత్తంగా స్థిరంగా ఉందని ఏప్రిల్ 11న 52 లక్షల పైగా సిలిండర్ సరఫరా చేశామన్నారు. ఇప్పుడు 5 కిలోల సిలిండర్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుందన్నమాట. ఇదే మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.